శ్యామ్ సింగ్ రాయ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నాని మూవీ, నాని, సాయి పల్లవి, కృతి శెట్టి వీళ్ళందరి కాంబినేషన్లో రీఇన్కార్నేషన్లో ఒక సైంటిఫిక్ లాజిక్ పెట్టి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మన ముందుకే వస్తున్నారు. సో ఈ సినిమాలో ఇంకెన్ని విశేషాలు ఉన్నాయి ఇవన్నీ తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు శ్యామ్ సింగ్ రాయ్ డైరెక్టర్. సో మరి మాట్లాడేద్దామా? హాయ్ రాహుల్ గారు, హౌ ఆర్ యూ? హాయ్ అపర్ణ గారు, ఐమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్సో గుడ్. యాక్చువల్లీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ బజ్, చాలా బజ్ నడుస్తుంది శ్యామ్ సింగ్ రాయ్ గురించి. అండ్ స్పెషల్లీ మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే ఒకటి నాని అపియరెన్స్, టోటలీ రీఇన్కార్నేషన్ అనే కాన్సెప్ట్. ఇది జనరల్గానే మనందరికీ చిన్నపిల్లల నుంచి ఏజ్తో సంబంధం లేకుండా బాగా కనెక్ట్ అయ్యే పాయింట్. సో మీరు ఈ కాన్సెప్ట్ తీసుకోవటానికి ఏంటి మెయిన్ హైలైట్ ఎలిమెంట్? First thing, this is not, I can't say it's a reincarnation thing. There is a lot different to that. It's not a straight that kind of a point. Is it something related to taxi wala kind of a scientific reason? You can expect that also, but I can't reveal anything as of now. But area good touch chesam, because there is that dialogue in the trailer, the human mind is an ocean full of secrets. Okay, hypnotism anamata. సో శ్యామ్ సింగ్ రాయ్ అనేది కంప్లీట్లీ సినిమా ట్రైలర్ చూస్తే అసలు గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే ఆ ట్రావెలింగ్ థింగ్ కానివ్వండి, అది చాలా బాగా చూపించారు. ఆ లెవెల్ ఆఫ్ క్వాలిటీ కోసం మీరు ముందు నుంచి ఏమైనా రీసెర్చ్ చేశారా? డెఫినెట్లీ అండి. అంటే ఒకసారి సబ్జెక్ట్ అనుకున్న తర్వాత దీంట్లో ఎస్పెషల్లీ టెంపుల్ ఎపిసోడ్స్ 1970 బెంగాల్ అన్నప్పుడు వీ టుక్ యాజ్ అన్ అ ఛాలెంజ్. ఎస్థెటికల్లీ డెఫినెట్లీ వీ షుడ్ రీచ్ ద స్టాండర్డ్. ఒక పాన్ ఇండియన్ ఫిల్మ్లో ఉన్న పీరియడ్ ఆ క్వాలిటీని డెఫినెట్గా మేము రీచ్ అవ్వాలి. అదర్వైజ్ ఊరికి పీరియడ్ అని చెప్పి కాస్త కెమెరా ప్యాలెట్ మార్చేసి చేయడం కాదు. ఎవ్రీ డీటెయిల్ వీ షుడ్ అచీవ్ యాజ్ ఎట్ పార్ విత్ అదర్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ ద ఇండియా అన్నదైతే ఒక స్టాండర్డ్ సెట్ చేసుకున్నాం ఫస్ట్ నుంచి. ఓకే, యా, దానికి తగ్గట్టుగానే ప్రీ ప్రొడక్షన్లో వీ పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, రీసెర్చ్ ఇన్ టు ఇట్. అండ్ యా, సో బేసికలీ కరోనాకి ముందే ఇది ప్లాన్ చేసుకొని ఉండుంటారు కదా. అవును. సో మధ్యలో బోల్డ్ అంత గ్యాప్ రావడంతో మీకు R&Dకి చాలా టైం దొరికింది. టోటలీ. యా, ఈవెన్ స్క్రీన్ ప్లేన్ కూడా నేను చాలా డెవలప్ చేసుకున్నాను ఆ టైంలో. డైలాగ్స్ చాలా బాగా వచ్చాయి మూవీలో. సో ఎందుకంటే ఐ కుడ్ స్పెండ్ ఆన్ రైటింగ్ సో మచ్. డైలాగ్స్ రాసుకోవడానికి చాలా యూజ్ అయింది, రీసెర్చ్ చేయడానికి చాలా యూజ్ అయింది. సో ఐ హ్యావ్ అ క్వశ్చన్, యాక్చువల్లీ ఐఎమ్ క్యూరియస్ టు ఆస్క్. ఒక అబ్బాయి బీటెక్ చదువుతూ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని పొగిడింది కదా అని కాస్త జెలస్ ఫీల్ అయ్యి షార్ట్ ఫిలిమ్స్లోకి వచ్చి ఇంత మంచి మూవీస్ అంటే ఫీచర్ ఫిలిం తీయడం అనేది చాలామంది చిన్నప్పటి నుండి కళలు కానీ ఇండస్ట్రీకి వచ్చిన 10-15 ఏళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్గా వర్క్ చేస్తారు, కానీ వాళ్ళకంత బిగ్ ఆపర్చునిటీ రాదు. సో రాహుల్ సంకీర్తియన్ షార్ట్ ఫిలిం తోటే అవార్డ్ తీసుకొని 3 లక్షల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకొని ఫీచర్ ఫిలిం చేసి అండ్ టాక్సీ వాళ్ళతో యూ గట్ అ హ్యూజ్ హిట్ అండ్ నేమ్ చాలా పెద్దగా వచ్చేసింది. సో దానికి అంతటికీ ఏదో ఒక చిన్న డ్రైవ్ ఉంటుంది, ఏంటది? ద జీల్ టు టెల్ అ స్టోరీ విజువల్లీ. నేను షార్ట్ ఫిలిం చేసే టైంలోనే ఐ ఫౌండ్ దట్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ క్రాఫ్ట్. ఒక కెమెరా రికార్డ్ చేస్తే యూ కెన్ ఒక పర్టికులర్ టైంని మనం రెస్టోర్ చేయొచ్చు. యూ కెన్ ఫ్రీజ్ టైమ్ ఇన్ అ కెమెరా. దాన్ని వెన్ యూ ప్లే బ్యాక్ ఆఫ్టర్ 100 years ఆల్సో యూ కెన్ స్టిల్ సీ దట్, యూ కెన్ లివ్ దట్ మూమెంట్. సో ద ఫ్యాక్ట్ దట్ ఇలాంటి కొన్ని కలిపి ఒక కథ చెప్పచ్చు, ఒక లైఫ్ని చెప్పచ్చు అన్న కాన్సెప్ట్ ఎక్కడ నాకు చాలా ఎగ్జైట్ చేసింది. దట్స్ వాట్ అట్రాక్టెడ్ మీ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్. ఫిల్మ్ మేకింగ్లో ఉన్న బ్యూటీ అది. ఎందుకంటే ఒక ఫోటోగ్రాఫ్ ఈజ్ కాల్డ్ అ ట్రూత్, 1 photograph ఈజ్ అ ట్రూత్. అలాంటిది 24 photographs కలిపితే ఒక సెకండ్ ఆఫ్ మూవీ. అలాంటిది ఇమాజిన్ ద ల్యాక్స్ ఆఫ్ ఫ్రేమ్స్ మేక్స్ వన్ స్టోరీ. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ truths put together into one story. That's a very great concept. So basically you like the way and the possibility of you creating something. Totally, yeah. I have that creative zeal to create something. That artistic zeal aithe undi. When you create something you feel like God. Yes. You will feel more powerful than just being a human. Correct. That's what attracts me. సో చిన్నప్పటి నుండి మీకు ఆర్ట్స్లో ఎక్కడన్నా ఇంట్రెస్ట్ ఉందా? ఉన్నిందండి. నేను చిన్నప్పుడు I used to draw. ఓకే. నా డ్రాయింగ్స్ చాలా బాగా వచ్చేవి. సో మా పేరెంట్స్ వర్ దే వెరీ హ్యాపీ అబౌట్. అండ్ ఐ యూస్ టు డూ స్టేజ్ ప్లేస్. ఐ యూస్ టు రైట్ స్క్రిప్ట్స్ ఈవెన్ ఫర్ ద స్కూల్లో చేసే డ్రామాస్ ఉంటాయి కదా, వాటికి కూడా స్కిట్స్కి వాటికి ఐ యూస్ టు రైట్. అండ్ ఐ వాన్ సో మెనీ ప్రైజెస్ ఇన్ డైరెక్టింగ్ స్కిట్స్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్ టైమ్స్ ఆల్సో.
ఓకే ఓకే. సో చిన్నప్పటి నుండే ఉంది, కానీ ఒక సిచ్యువేషన్ వల్ల అంటే దీన్ని ఒక కెరీర్ తీసుకోవచ్చు లేదా దీన్నే లైఫ్గా తీసుకే అన్నది ఎప్పుడు ఆలోచించలా. దట్ హ్యాపెండ్ అంటే లోపల ఎక్కడో ఉన్నింది కాబట్టి సమ్వేర్ ఇట్స్ స్ట్రైక్డ్. యా ఒక సిచ్యువేషన్ రాగానే ఐ ఫౌండ్ మై రియల్ లవ్. యా. సో అదే తీసుకొచ్చి ఇందులో కాస్త ఇన్స్పిరేషన్గా కూడా పెట్టారు నాని గారితో. సో అదిలా అంటే అసలు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు మీరు నాని గారిని అనుకున్నారా, లేదంటే ఫస్ట్ స్టోరీ రాసుకుని తర్వాత యూ ట్రైడ్ ద హీరోస్, వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్? ఫస్ట్ నాకు పాయింట్ సత్యదేవ్ జంగా గారు ఇచ్చారు లైన్, ఒరిజినల్ స్టోరీ తనదే అనమాట. సో అందులోనే ఫిల్మ్ మేకర్ అన్న కాన్సెప్ట్ ఉంది తను తెచ్చిన వాటిలోనే. సో అక్కడ అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ తర్వాత దాని నుంచి ఇంకొక కథలోకి వెళ్తాము. సో ఇదంతా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ దాన్ని కమర్షియల్ స్పేస్లోకి ఎలా తీసుకురావచ్చు, ఒక ఫుల్ బౌండెడ్గా ఎలా చేయొచ్చు అని నేను ఐ స్పెండ్ ఆన్ ఇట్. అండ్ ఆ ఎలిమెంట్స్ అన్నింటినీ నాకు కూడా జర్నీ ఉంది కాబట్టి ఆ ఫిల్మ్ మేకర్ ట్రాక్ని ఇంకా బెటర్గా చేసుకొని ఇంకా రియల్గా చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ టైమ్స్కి ఎలా చెప్పొచ్చు, ఇంకెంత ఇంట్రెస్టింగ్గా చేయొచ్చు అని డెవలప్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఓకే. సో ఇక్కడ ఒక ఛాలెంజ్ కూడా ఉంది, ఎందుకంటే మనకి మీరు చెప్పినట్టుగా రీఇన్కార్నేషన్ కానివ్వండి, లేదంటే పూర్వజన్మ స్మృతులు కానివ్వండి, ఇలా కనెక్ట్ అయ్యేటట్టు మనకి టాలీవుడ్లో ఒక పెద్ద మూవీ వచ్చింది. ఎప్పుడైనా సరే మనం ఒక పూర్వజన్మ అన్నా, పూర్వజన్మ జ్ఞాపకాలతో అన్నా కూడా రామ్ చరణ్ మగధీరాని గుర్తు తెచ్చుకుంటాం. సో శ్యామ్ సింగ్ రాయ్ని యూజువల్లీ మన హ్యూమన్ సైకాలజీ అంతా ఇలాంటి ఒక జోనర్లో ఒక సినిమా వస్తుందంటే అందులో సూపర్ హిట్ మూవీ ఏది ఉందో అలా కనెక్ట్ చేసుకునే కామన్గా జరుగుతూ ఉంటుంది. సో అలా రాకుండా మీరు చాలా ఎక్కడ కంపారిజన్ లేదు, ఎక్కడ అసలు ఆ థాట్ కూడా రానివ్వలేదు. సో ఆ స్మార్ట్ ప్లేకి ఎవరు ఆద్యం పోసింది? అంటే మీరు కనెక్ట్ చేసుకున్నారు, యాజ్ యూ సెడ్ యూ హ్యావ్, అంటే రెగ్యులర్ పీపుల్ హ్యావ్ ద సైకాలజీ టు కనెక్ట్ విత్ ద, but as we makers, like we never thought of about course. anything back in our head. So we just followed the process, writing, shooting and editing. సో అదే ప్రాసెస్లో వెళ్ళినప్పుడు మాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు కాబట్టి ఎక్కడ మేము ఆ కనెక్ట్ గురించో రిలేటబిలిటీ గురించో ఆలోచించలా, అది ఎక్కడ రిఫ్లెక్ట్ కూడా అవ్వాలా. సో ఇట్ వెంట్ ఇన్ వెరీ ఆర్గానిక్ వే. కరెక్ట్. యా. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మగధీర లాంటిది ఇట్స్ నాట్ లైక్ అ రీఇన్కార్నేషన్ లవ్ స్టోరీ మాది. దెర్ ఇస్ మోర్ టు ఇట్. యా. ఇట్ ఈస్ అ కంప్లీట్లీ ఐ కెన్ సే ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. యా. సో రాహుల్ గారి సినిమాలు ఆయన తక్కువ తీసినా కూడా ది ఎండ్ కానివ్వండి, లేదంటే ట్యాక్సీ వాళ్ళ కానివ్వండి, పెక్యులియర్ జోనర్స్ తీసుకొని చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా శ్యామ్ సింగ్ రాయ్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ సోషల్ మూవీతో పాటు లాజిక్ అండ్ సెన్సిబిలిటీ ఉన్న మూవీ. హోప్ఫుల్లీ. I'm just kidding. It is because you're being so serious and listening, so yeah. So ఇలాంటి సబ్జెక్ట్స్ ఎలా వస్తాయి? మామూలుగా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో చాలా సినిమాలు తీయచ్చు కదా, ఇది కొంచెం కష్టపడాలి, హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, R&D ఎక్కువ ఉంటుంది, ప్రతి డిపార్ట్మెంట్ 100% కంటే ఇంకో 10% ఎక్కువ పెట్టి కష్టపడాలి. సో దానికి ఏంటి? అంటే ఇప్పుడు మీరే ఉన్నారు, లైక్ యాజ్ అ మూవీకి వెళ్ళే ఆడియన్స్లా చూసిన, వాట్ యూ ప్రిఫర్, లైక్ అ రెగ్యులర్ కైండ్ ఆఫ్ అ టెంప్లెట్ ఫిలిం ఆర్ సంథింగ్ ఇంట్రెస్టింగ్? ఏదో కొత్త కాన్సెప్ట్ ఉంది, కొత్త విజువల్ ఉంది, కొత్త క్యారెక్టర్స్, డిఫరెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నామంటే డెఫినెట్లీ దట్స్ వాట్ వీ వుడ్ లైక్ టు వాచ్, యూ వుడ్ లైక్ టు స్పెండ్ టైమ్ ఆన్ అండ్ మనీ ఆన్. సో దట్స్ వాట్ యాజ్ అ మేకర్ ఆల్సో ఎగ్జైట్స్ మీ. నేను ఒక 1 year స్పెండ్ చేసి పని చేయాలన్నా అదే రొటీన్ మళ్ళీ చేస్తున్నాను అంటే నాకే ఎనర్జీ రాదు. సో ఒక బేస్ కాన్సెప్ట్ లెవెల్లోనే అది నన్ను ఎగ్జైట్ చేసి, అండ్ ఎవ్రీ స్టేజ్లో లైక్ రైటింగ్, షూటింగ్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్లో కూడా అందరూ డిపార్ట్మెంట్స్ కూడా అది ఛాలెంజింగ్ ఉంటే, ఇప్పుడు సే ఆర్టిస్టులకైనా సరే ఒకే క్యారెక్టర్ ఒకటే ఎమోషన్ చేయొచ్చు, అది వేరు. బట్ ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్ వేసుకొని ఒక డిఫరెంట్ ఎరాలోకి వెళ్ళి వేరే ఒక ఇప్పటివరకు చేయని ఒక సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకొని అందులో చేయడం అనేది వాళ్ళకి హై ఇస్తుంది. సో అప్పుడు ఆ 10% ఈస్ నెవర్ అ హార్డ్ వర్క్, దట్ 10% ఈస్ మోర్ ఛాలెంజింగ్ అండ్ ఎగ్జైటింగ్. దట్స్ వాట్ డ్రైవ్స్ us. సో వెరీ గుడ్. అయితే నాని గారు 2 dimensions చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒకటేమో యంగ్ అండ్ ఎనర్జెటిక్, ఒక జస్ట్ కాలేజ్ గోయింగ్ నార్మల్ ఎనర్జెటిక్ నానిని మనం ఎలా చూస్తామో అలా. నాట్ గోయింగ్ టు కాలేజ్. నో బట్ స్టిల్ ద ఎనర్జీ వేస్ అవన్నీ క్యాజువల్గా ఇప్పుడు కూడా ఆయన సినిమాలు చూస్తుంటే హీఈస్ జస్ట్ చిల్ కైండ్ ఆఫ్ అ గాయ్ అనే కనెక్ట్ వస్తుంది కదా. అండ్ శ్యామ్ సింగ్ రాయ్ క్యారెక్టర్ ఇట్ ఈస్ సచ్ అ పవర్ఫుల్ వన్. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్కి ఆయన చేసిన హోంవర్క్ ఏంటి? యాజ్ ఎ డైరెక్టర్ మీ ఇద్దరి కొలాబరేషన్ ఎలా వర్కౌట్ చేసింది, అంటే బిఫోర్ గోయింగ్ టు సెట్స్ అండ్ ఇన్ ద సెట్స్? సో మేము ఎవరికైనా సరే, నాకైనా ఆయనకైనా అదర్ డిపార్ట్మెంట్స్కైనా ద బేస్ ఈజ్ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ని మేము ఎంత డీటెయిల్డ్గా ఒక కన్విక్షన్తో ఫినిష్ చేసామో అప్పుడు అందరికీ క్లారిటీ ఉంది వాట్ వీఆర్ గోయింగ్ టు మేక్ అన్నది.
సో వి జస్ట్ ఫాలోడ్ ద స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ కోసం దాంట్లోనే ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ సచ్ అ డీటెయిల్ లైక్ హౌ దిస్ క్యారెక్టర్ బిహేవ్స్, వాట్ హీ హోల్డ్స్, వాట్ హీ టాక్స్, ఎవ్రీథింగ్ ఉందన్నమాట అందులోనే. సో దాన్ని అంత డీటెయిలింగ్ నాని గారి చేతిలో పెట్టిన తర్వాత అతను ఇంకా దానికి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు. ఆ క్యారెక్టర్ని, ఒక శ్యామ్ అనే క్యారెక్టర్ని తను ఇంకా పర్సనలైజ్ చేసుకొని దాన్ని నేనే ఊహించని ఎన్నో న్యూవాన్సెస్ దానికి యాడ్ చేసి ఎంతో డీటెయిలింగ్ తను ఇచ్చి ఆ క్యారెక్టర్ని చాలా సీన్స్లో కూడా ఇంకెంత బ్యూటిఫై చేయొచ్చో చేసుకుంటూ వెళ్ళారు. సో ఇట్స్ గోనా బి అ ట్రీట్ టు us, a different new నాని గారు. అండ్ ఇంకొక కొత్త కోణం ఏంటి అంటే శ్యామ్ సింగ్ రాయ్లో మన సాయి పల్లవి గారిని చాలా సినిమాల్లో చూసాము. షీఈ్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్ అండ్ అట్ వెరీ గుడ్ డాన్సర్. దాంతోపాటు ద వే షీ డ్రెస్డ్ ఇన్ దిస్ మూవీ కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ అన్ఎక్స్పెక్టెడ్. యా, సో అదేలా అంటే సాయి పల్లవి గారిని చూస్ చేయటం, ఆ జర్నీ ఎలా జరిగింది? సాయి పల్లవి గారు ఫస్ట్ అంటే ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఇట్ హ్యాస్ అ గ్రేట్ డెప్త్ అండి. యాక్టింగ్ వైజ్ ఇట్ హ్యాస్ అ గ్రేట్ డెప్త్ అండ్ ఈ క్యారెక్టర్ బేసిస్ దేవదాసి. సో దేవదాసిస్ ఆర్ గ్రేట్ డాన్సర్స్. సో ఒక క్లాసికల్ డాన్స్ ఉంది, స్పేస్ ఉంది. సో ఈ రోజుల్లో మనకున్న డాన్సర్స్లో, యాక్టర్స్ డాన్సర్స్లో సాయి పల్లవి ఇస్ వన్ బెస్ట్ ఆప్షన్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ షీ కెన్ కిల్ ఇట్. సో పెద్ద ఆప్షన్స్ కూడా ఏం ఆలోచించలా. రైట్ స్క్రిప్ట్ ఫినిష్ అయిన తర్వాత కాస్టింగ్లో ఉన్నప్పుడే మీ అండ్ నాని గారు వి బోత్ డిస్కస్ లైక్ ఇఫ్ సాయి పల్లవి క్యాన్ కమ్ ఆన్ బోర్డ్ లైక్ దిస్ క్యారెక్టర్ ఇస్ టేకెన్ కేర్ కంప్లీట్లీ అనుకున్నాం అనమాట. సో తనకు చెప్పిన వెంటనే షీ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. తను షీఈ్ హంగ్రీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. తనకి ఎంత ఛాలెంజింగ్ ఇస్తే అంత ఎంజాయ్ చేస్తారు. టోటలీ. అండ్ తన డ్రెస్సింగ్ కూడా వీ వెంట్ యాజ్ పర్ ద క్యారెక్టరైజేషన్ అంతే కంప్లీట్గా. ఒక దేవదాసి ఆ టెంపుల్ ఆ బ్యాక్ డ్రాప్లోకి వెళ్ళినప్పుడు తను ఒక 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ గెటప్స్ ఉంటాయి మూవీలో. మీరు ఆల్రెడీ ప్రోమోస్లో కూడా చూస్తే ఒక దేవదాసి లాంటి గెటప్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకొక కంప్లీట్ బెంగాలీ ఉమెన్ గెటప్ ఉంటుంది. యాక్చువల్లీ మిమ్మల్ని చూడగానే అనిపించింది ఇట్స్ అ బెంగాలీ అటైర్ దట్ యువర్ ఐ థాట్ యువర్ బెంగాలీ ఇన్ ద బిగినింగ్. సో జస్ట్ ఆ క్యారెక్టర్ డ్రివెన్ మీదే కాస్ట్యూమ్ సెలెక్షన్ జరిగింది. దాన్ని అంతే డీటెయిల్డ్గా డిజైన్ చేశారు నీరజ కోన గారు. ఇట్ వర్క్ లైక్ దట్. So Sai Pallavi, she looked amazing and beautiful. I thought somebody will be here for a chat. Next time we will plan with all of them. It will be fun. Aithe coming to Devadasi point, సినిమాలో ఈ పాయింటే ఎందుకు పెట్టాలి అనిపించింది? ఎందుకంటే దేవదాసిల గురించి తెలుగులో నాకు తెలిసి 1-2 కమర్షియల్ సినిమాలు ఇప్పటి వరకు రాలేదు. వచ్చిన 1-2 దేవదాసి కాన్సెప్ట్స్ మీద కమర్షియల్గా రాలేదు. సో ఇలాంటి సెన్సిటివ్ పాయింట్ని కమర్షియలైజ్ చేస్తే కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. సో ఏంటి వెనక స్టోరీ? మీకు ఏదన్నా ఎవరికన్నా పర్సనల్గా చూసి ఫీల్ అయ్యి? అంటే రిస్క్ అయితే ఇప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే ఒక కమర్షియల్ స్పేస్లో ఒక కొత్త క్యారెక్టరైజేషన్ చెప్పడం ఇట్స్ అ సేఫ్ బెట్ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకున్న మీడియా ఎక్స్పోజర్కి మనం ఏది తీసుకున్నా తప్పనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. సో అలాంటి టైంలో తీసుకోవటం రిస్క్ కదా. కరెక్ట్. అంటే ఆ రిస్క్స్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. సో అంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఆర్ అన్ ఆర్టిస్ట్ వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ క్రిటిసిజం వైల్ యూ మేక్ ఇట్. అవును. ఐ డోంట్ వాంట్ టు కరెక్ట్ ఇట్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఎనీథింగ్ విత్ ఎనీబడీస్ క్వశ్చనింగ్. సో అది వస్తే వీ కెన్ ఫేస్ ఇట్ బికాస్ వీఆర్ నాట్ సెయింగ్ ఎనీథింగ్ రాంగ్ ఆర్ వీఆర్ నాట్ గోయింగ్ ఎనీథింగ్ అగైన్స్ట్ లా ఆర్ ఎనీథింగ్. సో దేవదాసి అని మన సొసైటీలో ఉన్న ఒక సిస్టమే, మనకు తెలిసిన చరిత్రే. సో అందులో నుంచి ఒక క్యారెక్టర్ని తీసుకొని దాని గురించి డిస్కస్ చేయడానికి ఆలోచించాల్సిన పనేం లేదు. మెయిన్ స్ట్రీమ్లో ఇటువంటి కాన్సెప్ట్ చెప్పడం అనేది నాకైతే చాలా మంచి విషయం. ఎందుకంటే ఎలాగూ ఒక టెంప్లెట్, ఒక ఫార్మాట్, ఒక ప్యాకేజ్ లాగా ఒక సినిమా చేస్తున్నప్పుడు వాట్ న్యూ ఆర్ వి ఆఫరింగ్, ఎట్లీస్ట్ ఇన్ ద క్యారెక్టరైజేషన్స్, ఎట్లీస్ట్ ద సిచ్యువేషన్స్ దే డిస్కస్, ఇట్ ఈస్ ద జర్నీ ఆఫ్ ద క్యారెక్టర్స్ మనం కొత్తగా చూపించవచ్చు. అలా తీసుకున్నాం. సో ఈ శ్యామ్ అండ్ ఈ పల్లవి ఇద్దరి క్యారెక్టర్స్ని నేను డిజైన్ చేసేటప్పుడు కంప్లీట్లీ మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. దే ఆర్ లైక్ రెండు దట్ మాస్కులిన్ అండ్ దిస్ ఫెమినైన్, ఆ కాంబినేషన్, దట్ బ్లెండ్ ఈజ్ ఆల్వేస్ అ బ్యూటిఫుల్ కమర్షియల్ టెంప్లెట్. దట్స్ వాట్ యూ గోనా ఫైండ్ అవుట్. యా. సో దేవదాసీలు అనేది యూజువల్గా మనకి హిస్టరీలో చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఈ ఫార్మాట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బెంగాలీస్లో మనకి కొన్ని హిందీ టాప్ మూవీస్లో ఇలాంటివి చూపించారు, కానీ ఎక్కడ హిస్టరీలో అంత ఎక్కువగా డామినెంట్ ఏరియాస్లో లేదు. సో అలాంటప్పుడు ఈ కాన్సెప్ట్ని బెంగాల్ కల్చరల్ హెరిటేజ్ని మిక్స్ చేయడానికి ఏదైనా కారణం ఉందా? అగైన్ నాకు ఫస్ట్ లైన్ వచ్చినప్పుడే, నాకు స్టోరీ వచ్చినప్పుడే అందులో బెంగాల్ డిస్కషన్ వచ్చింది. కథ బెంగాల్కి వెళ్తుంది నాకు సత్యదేవి చెప్పినప్పుడే. ఓకే. సో నేను అసలు ఈ కథ మీద ఎగ్జైట్ అవ్వడానికి కారణమే బెంగాల్. ఎందుకు వెళ్తుంది అంటే దట్స్ వాట్ ద ఒరిజినల్ ఐడియా
కేమ్ అవుట్. లైక్ అది ఎందుకు వచ్చింది అన్నది దానికి ఆన్సర్ ఉండదు. ఓకే. ఎందుకు వెళ్తుంది అనడానికి లాజిక్ ఉంటుంది మూవీలో. అది ఏంటని అడుగుతుంది. బెంగాల్లో ఇప్పుడు ఇఫ్ యూ సీ మమతా బెనర్జీ అనౌన్స్డ్ తెలుగు యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ బెంగాల్ రైట్ నౌ, వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజ్. ఎందుకు అంటే బెంగాల్ హ్యాస్ అ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఓటింగ్ పాపులేషన్ ఆఫ్ తెలుగుస్ ఈవెన్ టుడే. ఎందుకంటే ఇండిపెండెన్స్ టైంలో చాలామంది శ్రీకాకుళం ఆంధ్ర డిస్ట్రిక్ట్స్ నుంచి ఖరగ్పూర్ డిస్ట్రిక్ట్కి వలస వెళ్ళారు రైల్వే జాబ్స్ కోసం. అలా వెళ్ళి ఇప్పుడు అక్కడ ఒక బిగ్ సెక్షన్ ఆఫ్ తెలుగు ఆడియన్స్ అక్కడ సెటిల్ అయ్యారు. సో అలా వెళ్ళిన క్యారెక్టర్స్లో నుంచే మా క్యారెక్టర్ వస్తుంది. ఇప్పుడు శ్యామ్ వాళ్ళ అమ్మ తెలుగు, నాన్న బెంగాలీ, వాళ్ళిద్దరికి పుట్టినవాడు శ్యామ్ సింగ రాయ్. సో అందుకు తనకు తెలుగు వచ్చు, బెంగాల్ వచ్చు, అండ్ ఈస్ వెరీ వెల్ రెడ్, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, అన్నీ వచ్చు. సో అలా తీసుకున్నాం. ఓకే, వండర్ఫుల్. మీరు ఈ సినిమాలో టోటల్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఒకటి నాని గారిది ఈ సింగరాయ్ క్యారెక్టర్, ఒకటి పల్లవి గారిని మనం ఎప్పుడు కొంచెం కూడా ఎక్కువ స్లీవ్లెస్లో కూడా చూడాలి. అలాంటిది ఆవిడ వన్ సైడెడ్ దేవదాసి డ్రెస్సెస్ వేసుకొని చాలా బ్యూటిఫుల్గా చేశారు. అది కాకుండా అరే కృతి ముద్దుగా ఉంటుంది, అమాయకురాలుగా ఉంటుంది, తనని తీసుకొచ్చి రాగా బోల్డ్గా స్మోక్ చేయించారు. దే వాజ్ అ లిప్ కిస్ ఐ గెస్. సో అబౌట్ ఇట్, అంత ముద్దుగా ఉన్న అమ్మాయితో సిగరెట్ తాగించాలని ఎలా అనిపించింది? తనతో తాగించాలనిపించలేదు, ఫస్ట్ క్యారెక్టర్ తాగుతుంది కాబట్టి. సో ఆ క్యారెక్టర్కి కాస్టింగ్ చేసే ప్రాసెస్లో కృతి, నేను కూడా ఉప్పెన చూసినప్పుడు ఐ ఫెల్ట్ కృతి ఈజ్ టూ స్మాల్, టూ ఇన్నోసెంట్, క్యూట్. తను అసలు ఆ విజువల్స్ చూసినప్పుడు నాకైతే సెట్ అవ్వదు అనుకున్నాయి క్యారెక్టర్కి. బట్ వన్ జనరల్ మీటింగ్ హ్యాపెండ్, బట్ కృతి వెన్ షీ వాక్డ్ ఇన్ into the space I could see the character completely. అరే వై నాట్, లైక్ అంటే తన అసలు ఉప్పెనలో చూసింది నాట్ కృతి, ఉప్పెనలో ఉన్నది దట్స్ అ మేక్ ఓవర్ క్యారెక్టర్ కంప్లీట్లీ. బట్ కృతి వాట్ షీ ఈజ్ అవుట్ సైడ్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ మై క్యారెక్టర్ ఇస్, అంటే ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద క్యారెక్టర్ బట్ నాట్ ద ట్రైట్స్ ఆఫ్ ద క్యారెక్టర్ కాదు. అంటే కృతి ఈజ్ అ సిటీ గర్ల్, ముంబై బాటప్, అండ్ షీఈస్ అ BTS ఫ్యాన్. సో దట్స్ వాట్ మై క్యారెక్టర్ ఈస్. సో అలా చూసినప్పుడు ఐ ఫెల్ ఇమీడియట్ కనెక్ట్, సేమ్ ఏజ్ గ్రూప్, సేమ్ కైండ్ ఆఫ్ అన్నీ ఉన్నాయి. But just ఈ kind of extra traits, Kriti is a very reserved girl, a very soft spoken girl, but my character is a very tomboyish girl. Correct. So we just blended these two and she fit in so well into the character. Yeah. Because this is going to give her a lot of scope. ఎందుకంటే ఉప్పెన నుండి బయటకు వచ్చి తను ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్లో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయగలుగుతారు. Correct. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఒకటేమో ఇద్దరు చాలా వెల్ నోన్ ప్రొఫెషనల్ ఆర్టిస్టులు, ఏ చెప్పినా ఇలా చేసేస్తారు. కృతి షీస్ జస్ట్ ఇప్పుడిప్పుడే సినిమాలు. సో వాళ్ళ ముగ్గురితో మ్యాచ్ చేసిన సీన్స్, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది అంటే కృతి ఈజ్ లైక్ షీఈస్ టూ న్యూ అండ్ షీఈస్ లైక్ వైట్ పేపర్. ఎస్, తనకి ఏం తెలీదు పాపం. అంటే షీ హ్యాస్ దట్ ప్యాషన్, క్యారెక్టర్ ఇస్తే దాని మీద ఎంతవరకు చేసుకోవాలో తెలుసు, డైరెక్టర్ చెప్పింది చేయడం తెలుసు. సో తన సైడ్ నుంచి ఒక 100% ఇచ్చింది. దట్ ఇస్ వెరీ గుడ్ థింగ్ ఫర్ మీ. కరెక్ట్. అండ్ పల్లవి గారు, నాని గారిని తీసుకుంటే దే ఆర్ లైక్ పీక్స్ ఇన్ దేర్ ఓన్ స్పేస్. వాళ్ళకి ఇచ్చేస్తే చాలు, నేను ఐ డోంట్ హ్యావ్ టు వరీ, వాళ్ళని నేను కంట్రోల్ చేయాలంతే. సో దే ఆర్ లైక్ వాల్కన్ ఇద్దరు యాక్టింగ్ సైడ్. సో నాకు వీళ్ళ దగ్గర నుంచి పెద్ద ప్రాబ్లం రాలేదు, వీళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం ఏం కావాలో ఇక్కడ చెప్పి చేయించుకోవచ్చు, ఇక్కడ నాకు ఏమొద్దో ఆపి ఏం చేయొచ్చు. సో ఆపేయచ్చు అంతే, ఇది కాదండి అంటే చాలు. వాళ్ళు నాకు ఒక త్రూ మీ 1000 ఆప్షన్స్ అనమాట, అంత ఫాస్ట్ ఉంటారు. సో కృతితో కూడా ఐ వర్క్డ్ ప్రీ ప్రొడక్షన్లోను, క్యారెక్టర్ మేము రిహార్సల్స్ చేసాము, లుక్ టెస్ట్లు, ఫోటోషూట్స్. తనకు ఆ స్మోకింగ్ అసలు అలవాట్లేదు. కృతికి లిటరలీ స్మోక్ స్మెల్ వస్తే వెళ్ళిపోద్ది. యా, బట్ తనకి ఏంటంటే ఒక 1 month ట్రైనింగ్ ఇచ్చాం, నాన్ నికోటిన్ సిగరెట్స్ పెట్టి ఆ అమ్మాయికి ఎలా స్మోక్ చేయాలి అని ట్రైనర్, అంటే లిటరల్ మా ఏడీస్కి ట్రైన్ చేసి. తను షీ రైడ్స్ స్పోర్ట్స్ బైక్ ఇన్ ద ఫిలిం. తనకి బైక్ అసలు స్కూటీ కూడా రాదు, బట్ తను ఒక 1 month దానికోసం ప్రాక్టీస్ చేసి కింద పడి పాపం దెబ్బలు తగిలించి, యా షీ వర్క్డ్ హార్డ్ అండ్ ఇట్ పేడ్ ఆఫ్. ఆ క్యారెక్టర్ అంతవరకు షీ పుల్డ్ ఆఫ్ సో వెల్. ఓకే, సో డైరెక్టర్, ఆర్టిస్టులు ఎంత ముఖ్యమో ఒక సినిమా మనం అనుకున్నట్టు విజువలైజేషన్ రావాలి అంటే కెమెరామ్యాన్, సినిమాటోగ్రఫర్స్ వీళ్ళందరూ అంతే ముఖ్యం. సో వాళ్ళ గురించి. సో ఐఎమ్ బ్లెస్డ్ విత్ ద సూపర్ టీమ్ లక్కీలీ. సే సినిమాటోగ్రఫర్ సాను జాన్ వర్గీస్ గారు, ఈజ్ లైక్ వన్ మ్యాడ్ మ్యాన్. అతని నాలెడ్జ్ ఇన్ టు స్టోరీ టెల్లింగ్ త్రూ లెన్స్ ఈజ్ అమేజింగ్. హీ వర్క్డ్ ఇన్ అ వెరీ వైడ్ వెరైటీ ఆఫ్ సినిమా, బాలీవుడ్ కావచ్చు, మలయాళం కావచ్చు, డాక్యుమెంటరీస్ కావచ్చు, యాడ్ ఫిల్మ్ మేకింగ్ కావచ్చు, టీవీ కావచ్చు, అండ్ హీ హాజ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ మేము బెంగాల్ అటెంప్ట్ చేసినప్పుడు లక్కీగా సాను ఉండడం వల్ల కూడా మాకు చాలా యూజ్ అయింది, ఎందుకంటే హీ మ్యారీడ్ అ బెంగాలీ గర్ల్. And that man has a lot of knowledge in Bengal. He lived in Bengal for many years. So అతనికి డీటెయిల్ తెలుసు. ఈవెన్ ఆర్ట్ సైడ్ కానీ డైరెక్షన్ సైడ్ కానీ ఎక్కడన్నా మేము మిస్టేక్స్ చేసినా he would say this is not correct, logic wise it's wrong అంటే we used to change. He is like a one R&D for us completely.
సో ఏదైనా మాకు ఏదైనా డౌట్ వచ్చినా వీ యూస్ టు గో టు సాను సార్ ఇస్ దిస్ ఎస్థెటికలీ కరెక్ట్ ఆర్ నాట్ ఇన్ ఎనీ డిపార్ట్మెంట్. సే ఒక కాస్ట్యూమ్ వెళ్ళినా అసలు ఈ ఫ్యాబ్రిక్ ఇక్కడ వాడచ్చా అంటే చెప్పేవాడు, ఇది బెంగాలీ కాటన్ కాదు, ఈ కాటన్లో ఇది వెళ్ళదు, ఈ కలర్ అప్పటికి డై చేయలేదు, ఇది ప్రాస్థెటిక్, ఇలా 100 విషయాలు ఆయనకు తెలుసు. సో సాను ఉండడం మాకు చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఓకే. యా, సో అలానే మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కూడా హీ వర్క్ ఫర్ మహానటి. మహానటిలో హీ హ్యాస్ దట్ హ్యాండ్స్ ఆన్ లాట్ ఆఫ్ సెట్స్ అండ్ పీరియడ్ క్రియేషన్. సో తనకి చాలా ఈజీ జాబ్ అయిపోయింది. అండ్ దీంట్లో ఎస్పెషల్లీ ఆ టెంపుల్ బిల్డ్ చేయడానికి హీ క్రియేటెడ్ అ మాస్టర్ పీస్. యూ షుడ్ వాచ్ దట్ సెట్ అండ్ యూ షుడ్ వాచ్ ద ఫిల్మ్. అసలు యూ డోంట్ ఫీల్ ఇట్ లైక్ ఎ సెట్ ఎట్ ఆల్. అంత బ్యూటిఫుల్గా తను డిజైన్ చేశారు ఆ సెట్ని అదంతా. అండ్ ఈవెన్ ఆ పీరియడ్ ఎలిమెంట్స్ని తీసుకురావడానికి, చిన్న చిన్న ప్రాపర్టీస్ తీసుకురావడానికి కూడా ఎక్కడ ఒక్క తప్పు పట్టలేరు నాకు తెలిసి. యూ కాంట్ ఫైండ్ అ ఫాల్ట్ ఇన్ ప్రొడక్షన్ డిజైన్. ఆల్సో కాస్ట్యూమ్స్. యా, యాక్చువల్లీ మనం ఏదైనా ఒక పర్టిక్యులర్ పీరియడ్కి వెళ్ళాలంటే ఇది ఒక పెద్ద ఛాలెంజ్. అన్ని చిన్న మైన్యూట్ కూడా మనకి ఇక్కడిది అక్కడిది మ్యాచ్ అవ్వకూడదు. అండ్ సమ్వేర్ వీ వుడ్ మిస్. కరెక్ట్. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బికాస్ వీఆర్ హ్యూమన్స్, వీ మేక్ మిస్టేక్స్ అండ్ వీ లూజ్ చాలా ఉంటాయి కాబట్టి. సో అలా సెట్లోకి వెళ్ళి మీరు ఫైండ్ అవుట్, అరే ఇది ఉండకూడదు కదా అని ఫైండ్ అవుట్ చేసింది ఏదైనా ఒక ఇన్సిడెంట్ షేర్ చేస్తారా? అలాంటివి కొన్ని బెంగాల్ రిలేటెడ్ తప్పులు జరిగాయి. మాకు లాంగ్వేజ్ రాదు కాబట్టి. సో కొన్ని చోట్ల శ్యామ్ సింగ్ రాయ్ స్పెల్లింగ్స్ మిస్టేక్ చేసాం. ఓకే. మేము ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేయగానే బెంగాల్ నుంచి చాలా కమెంట్స్ వచ్చాయి, ఏంటి పేరు తప్పు పెట్టారు, ఇది కాదు ఇది స్పెల్లింగ్ అనేసి. వెంటనే లక్కీలీ వీ టుక్ హెల్ప్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్ అండ్ కరెక్టెడ్ థింగ్స్. అలా చిన్న చిన్న మిస్టేక్స్ అయింది. బట్ ప్రాప్స్ వైజ్ అయితే ఐ డోంట్ రిమెంబర్ ఎనీ ఫాల్ట్ హ్యాపెండ్. సో డిడ్ యూ అంటే పేర్లు పలకడంలో కూడా వాళ్ళు, మనం రాయ్ అంటే వాళ్ళు రాయ్ అంటారు. సో ఆ ప్రొనౌన్సియేషన్స్ కూడా మనకి మూవీలో అంతే. మూవీలో నాని గారు తన పేరు పలికే విధానం వేరుంటుంది. అందరూ మనం శ్యామ్ సింగ్ రాయ్ అంటారు, ఆయన అలా అనరు. మూవీలో ఆయన వేరేలా పలుకుతారు, ఆ బెంగాల్ ఇన్ఫ్లుయెన్స్లో పలుకుతారు. యా, ఆయన ఆ బెంగాల్ లైన్స్ అన్ని తనే డబ్ చేశారు. సో ఆ డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఒక బెంగాలీ ఇన్స్ట్రక్టర్ని పెట్టుకొని, సూపర్వైజర్ని పెట్టుకొని, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కేర్ తీసుకొని, ఈవెన్ బెంగాలీస్ వెన్ దే వాచ్ ద ప్రోమోస్ దే ఆర్ వెరీ హ్యాపీ ద వే వీ పుల్ ఆఫ్ ద బెంగాల్ స్టఫ్. సో బెంగాల్ కల్చర్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి అదంతా. ఐ హోప్ మీరు అక్కడ వెళ్ళి స్టే చేసి షూట్ చేసి ఉంటారు కదా, సో ఎలా అనిపించింది అక్కడ? నేనైతే ఐ లిటరల్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ బెంగాల్ ల్యాండ్. నో, ఎవ్రీథింగ్ ఇన్ బెంగాల్. ఇట్స్ లైక్ వన్ chaotic ప్లేస్ విత్ అ బ్యూటిఫుల్ ఆర్ట్. మీరు అంటే కలకత్తాకి ఇఫ్ యూ స్టే ఫర్ 1 or 2 days యూ విల్ హేట్ ఇట్. ఏంటి ఇలా ఉంది అంటారు. బట్ ఇఫ్ యూ లివ్ దేర్ ఫర్ 1 month or more than that you don't feel like coming back. నేను ఇప్పుడు లిటరల్లీ మూవీ అయిపోయిన తర్వాత ఐ వాంట్ టు గో అగైన్ టు కలకత్తా జస్ట్ టు స్టే ఫర్ అ వైల్ అండ్ roam around in the villages and all. That's, I don't know, it's a land of love, Bengalis. Yeah. మీరు చెప్పింది కరెక్టే అయినచ్చు, బికాజ్ వీ బీన్ టు దే. బట్ అక్కడ చాలా మనం ఇక్కడెక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేనివి చేస్తాం. అక్కడ మీరు చూసారో లేదు, రైల్వే స్టేషన్ దగ్గర వాటర్ దగ్గర జనాలు స్టేషన్ నుంచి వస్తారు, అక్కడే స్నానం చేసి అక్కడే తినేసి వాళ్ళు వర్క్ చేసుకొని మళ్ళీ అక్కడే వెళ్ళిపోతారు. అండ్ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, వాళ్ళు అక్కడే ఉంటారు, దే లివ్ దేర్ లిటరల్లీ. సో అవంతా పోర్ట్రే చేశారా మీరు? అవన్నీ చేసాం, మ్యాక్సిమం ఎంత చూపించగలమో అంతా చూపించాం. దాంట్లో వి డిస్కస్డ్ ఎవ్రీథింగ్, ద రిక్షా పుల్లర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్స్, లేదంటే అక్కడ ప్రెస్ లిటరేచర్ పీపుల్ ఎలా ఉంటారు, ఎస్పెషల్లీ ఉమెన్ ఇన్ బెంగాల్ మ్యాక్సిమం టచ్ చేసాం. ద రిలీజియస్ ఎలిమెంట్ ఆఫ్ బెంగాల్ వి టచ్డ్, ఫుడ్ వి టచ్డ్. ఇలాంటివన్నీ ఆల్మోస్ట్ లిటరల్లీ ఒక 20% ఆఫ్ డైలాగ్స్ బెంగాల్లోనే పెట్టేసాం. వీ డోంట్ వాంట్ టు చీట్ లైక్ అక్కడికి వెళ్ళి అందరు తెలుగు మాట్లాడుతుంటే బెంగాల్ క్యారెక్టర్స్ విల్ స్పీక్ ఇన్ బెంగాల్ ఓన్లీ, బట్ యూ విల్ స్టిల్ గెట్ ద కంటెంట్. వీ మేడ్ షూర్ ఆఫ్ దట్ అనమాట. యా. సో మిక్కీ జే మేయర్ గారు అసలు మ్యూజిక్ చాలా బాగుంది. సో మనకి హిట్ అయింది కూడా, చాలా మంచి మ్యూజిక్ వచ్చింది. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? మిక్కీ నాకు యాజ్ బీన్ టెల్లింగ్ లైక్ ఫస్ట్ రెహమాన్ అనుకున్నాం, ఎందుకంటే ఇట్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ అ క్యాన్వాస్. కరెక్ట్. సో ఇలాంటి సబ్జెక్ట్కి అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ పడితేనే కరెక్ట్ జస్టిఫై చేయగలరు, ఎందుకంటే అంత డీప్ ఎమోషన్స్ ఉన్నాయి ఇందులో, అంత ప్లే చేయగలిగే వాళ్ళు కావాలి అని. బట్ వెన్ వీ కుడెంట్ గెట్ రెహమాన్ గారు ఫర్ టైమ్ థింగ్స్, my next option was immediately Mickey, because I know that Mickey has a wide knowledge in classical music, not just Carnatic, in Hindustani, the north side, Bengali side kuda anta fast ga. I am literally surprised the way he scored the film. మీరు ఫిల్మ్ చూస్తే ఇందులో ఆ బెంగాల్ పోర్షన్స్కి తను స్కోర్ చేసి చూస్తే, నేనైతే ఆ చూసిన వెంటనే మీకు కాల్ చేసి చెప్పాను, మిక్కీ ఇట్స్ అ థెరపీ వాట్ యూ హెవ్ డన్. ఈ ఫిల్మ్ ఎవడన్నా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇఫ్ దే కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ హీల్ ఫీల్ స్ట్రెస్ ఫ్రీ ఫర్ అ వైల్. దిస్ ఈస్ 100% రైట్. యు నో, ఐ వాజ్ జస్ట్ లిజనింగ్ ద మ్యూజిక్. అంటే ఇప్పుడు మంచి మంచి పాటలు వింటున్నాం అంత, ఇది విన్నప్పుడు ఏదో ఇట్ టచ్డ్ సమ్వేర్, యు నో, అవర్ సోల్ కైండ్ ఆఫ్ అ థింగ్. మీరు యూ వాచ్ ద ఫిల్మ్, ఇట్ విల్ యూ విల్ టేక్ సమ్ ఎనర్జీ అవుట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మ్యూజికలీ,
దట్ మేమేంటంటే వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు రిలీజ్ ద జూక్ బాక్స్ లైక్ ఓఎస్టీస్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. బికాస్ దే ఆర్ సో హాంటింగ్, వీ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్ జస్ట్ ఫర్ ద ఫిల్మ్. దే ఆర్ కమింగ్ అవుట్ అండ్ దే ఆర్ గోయింగ్ టు మేక్ సంథింగ్. దట్ ఈస్ నైస్. ఎందుకంటే తను యూజ్ చేసిన కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, లైక్ కొన్ని సరద్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, తన ఓల్డ్ ట్రంపెట్స్ కానీ, అవి ఏంటంటే దే హ్యావ్ హీలింగ్ పవర్స్ యాక్చువల్లీ. అవన్నీ మనం వాడం. ఎప్పుడో క్లాసిక్లో ఉన్న ఒక ఎల్ సుబ్రహ్మణ్యం వైలిన్ కానీ, ఒక పండిట్ రవిశంకర్ వీణ కానీ, ఆ రేంజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వాటికి ఉన్న ఎనర్జీ స్కేల్ని అందరూ టచ్ చేయలేరు. చేసేసరికి దాన్ని సపోర్ట్ చేసే ఎమోషన్ విజువల్గా లేదనుకోండి, వాటికి ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. ఆ బ్లెండ్ మాకు దొరికింది కాబట్టి మిక్కి ఆడుకున్నాడు లిటరల్లీ ఆ ఇన్స్ట్రుమెంట్స్తో. సో నిజంగానే మీరు అన్నది మనం విన్నప్పుడు ఆ డిఫరెన్స్ ఏంటి అంటే ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. కరెక్ట్ దట్ వాస్ సో సూదింగ్. కొన్ని సీక్వెన్సెస్కి తను వేసింది చూస్తే నాకు లిటరల్లీ ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ సచిత్ర ఫిల్మ్స్. వాళ్ళు లిటరల్లీ దే యూస్ టు గో విత్ ద క్లాసిక్ లెజెండ్స్ వర్క్ ఫర్ దేర్ ఫిల్మ్స్. ఇప్పుడు బ్యాండిట్ క్వీన్కి రవిశంకర్ మ్యూజిక్ చేయడం, లైక్ ఎవరు చేశారు, లైక్ అలా ఇప్పుడు సత్యజిత్ గారు పండిట్ రవిశంకర్తో చేయించారు, మీరా నాయక్ గారు ఎల్ సుబ్రహ్మణ్యం చేయించారు. ఎందుకంటే వాళ్ళ డెప్త్ ఆఫ్ స్టోరీస్కి అటువంటి మ్యూజిషియన్స్ అండ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పడితే దే టుక్ ఇన్ టు డిఫరెంట్ లెవెల్. ట్రూ. యూ విల్ ఫీల్ ద సేమ్ ఇన్ దిస్ ఫిల్మ్. యా డెఫినెట్లీ. అంటే ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత ఇంకా వీఆర్ ఎక్సైటెడ్ కి దేర్ ఇస్ గోయింగ్ టు బి అ లాట్ మోర్ ఎలిమెంట్స్. సో టు వాచ్ అండ్ హ్యావ్ a kind of experience rather than having fun, it's going to be an experience అనిపిస్తుంది. It's an experience completely. అయితే మరి ప్రొడ్యూసర్స్ గురించి. సో లక్కీగా ఇప్పుడు వి ఆల్ నో దట్ ఇట్స్ సూపర్ బడ్జెట్ ఫిల్మ్ మాకున్న ప్యాకేజ్లో. బట్ స్టిల్ ఏంటంటే సబ్జెక్ట్కి ఆ బడ్జెట్ పెట్టి తీరాలి. దానికి అంత పెడితేనే వీ కెన్ మేక్ జస్టిస్ టు దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఎందుకంటే బీట్ రికార్డింగ్స్ కావచ్చు, సెట్స్ కావచ్చు, ఆ క్రియేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కావచ్చు, 1000+ ఆర్టిస్టులు ఒకేసారి చేయాల్సి రావచ్చు, ఎస్పెషల్ ఇన్ ద కోవిడ్ టైమ్స్. ఇప్పుడు ఆ బెంగాల్ నుంచి దాదాపు ఒక 300 పీపుల్ని మేము ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ సెట్లో వర్క్ చేయించాము. వాళ్ళందరికీ కోవిడ్ టైంలో కేర్ తీసుకోవడం, అవన్నీ మెయింటైన్ చేయడం, ఇట్స్ సూపర్ హెక్టిక్ ప్రాసెస్ ఫర్ అ ప్రొడ్యూసర్. దట్ టు ఫర్ అ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ వెంకట్ బోయినపల్లి గారు. బట్ ఆయన హీ కంప్లీట్లీ బిలీవ్డ్ ఇన్ ద సబ్జెక్ట్, హీ బిలీవ్డ్ ఇన్ ద టీమ్ అండ్ ఎస్పెషల్లీ బిలీవ్డ్ ఇన్ నాని గారు. సో హీస్ లైక్ హీ నెవర్ హ్యాడ్ అ సెకండ్ థాట్, ఇది ఇంత పెడుతున్నానే క్యాలిక్యులేషన్ ఏంటి, ఇదేమవుద్ది అన్న ఆ భయం ఒక్కసారి కూడా తను డిస్కస్ చేయలేదు, తనలో కనిపించలేదు. హీ వాజ్ లైక్ జస్ట్ గివ్ మీ క్వాలిటీ, దట్స్ ఇట్, యూ గో అహెడ్, అంతే. సో దాన్ని అంతే ప్రొడ్యూసర్స్, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం గారు కూడా అంతే ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఎక్కడ కానీ డిలే అవ్వాల. ప్రాజెక్ట్ ఒకసారి అనుకున్నాం, ఒక ప్లాన్ వేస్తే ఇట్ వాజ్ ఎగ్జిక్యూటెడ్. నెవర్ ఇట్ వాస్ పోస్ట్పోన్ ఎక్సెప్ట్ ఫర్ లాక్డౌన్. సో as a director, what is the best scene or best moment in the movie that touched your heart? I know everything, the whole project మీ హార్ట్కి చాలా క్లోజ్ అని, బట్ ఎక్కడైనా ఒక చోట మనం ఎమోషనల్ అయిపోతాం. సో బేసిక్గా నాకైతే ఈ సినిమాలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 సీన్స్ ఉన్నాయి. ఆ 5 సీన్స్ లైక్ నేను పర్సనల్ యాజ్ అ మూవీ లవర్, నేను వేరే వాళ్ళ సినిమాలో చూసినా దోస్ 5 సీన్స్ విల్ బి మై ఫేవరెట్. అలాంటి ఒక 5 సీన్స్ ఈ మూవీలో ఉంటాయి. అవి ఏంటని చెప్పలేను కానీ అలాంటిది ఒక సీన్ చెప్పొచ్చు కదా. ఒకటి ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంటుంది, ఒకటి క్లైమాక్స్ ఉంటుంది. అందుకే చదువుకున్న వాళ్ళు ఇలా క్రియేటివ్ ఫీల్డ్లోకి వస్తే దే విల్ యూజ్ ఆల్ ద లాజిక్స్. ఆబ్వియస్లీ అంతకుమించి చెప్పలేను కదా ఎందుకు ఏముంటుంది అనేది. ఐ కాంట్ స్పాయిల్ మై ఓన్ స్క్రీన్ ప్లే. నో, ఇఫ్ యూ గివ్ అ లిటిల్ గ్లింప్సెస్ అనుకోండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా అప్పుడు టికెట్ కొనుక్కొని వచ్చి చూస్తారు. సీరియస్లీ. నో, బట్ అంటే నేను ఇలా చెప్పడం వల్ల టికెట్ కొనుక్కొని వచ్చి చూసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెడగొట్టిన వాడిని అవుతాను. సో దట్స్ వై ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్. Okay, now I see you are very diplomatic too. So finally, this is wonderful conversation about Shyam Singha Roy and మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు, అది మనకి కనిపిస్తుంది. సో డెఫినెట్లీ 24th రిలీజ్ అవుతున్న మీ మూవీ సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో సౌత్ ఇండియన్ పాన్ లెవెల్లో తమిళ్, కన్నడ అండ్ తెలుగు, మలయాళం, సో 4 లాంగ్వేజెస్లో వస్తుంది. కాబట్టి ఈ ఆడియన్స్ అందరికీ ఒకసారి శ్యామ్ సింగ్ రాయ్లో ఉన్న స్పెషల్ ఏంటి, మనకు తెలిసింది కాకుండా తెలియదు ఏదన్నా ఆడియన్స్ ఎందుకు రావాలి అని. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ మీరు 2 years ఫిలిమ్స్ని థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ అన్ని సినిమాలు ఇవ్వలేవు, కొన్ని ఫిలిమ్స్ని ఎక్కడైనా చూడొచ్చు. బట్ దిస్ ఈస్ ద ఫిలిం దట్ ఇఫ్ యూ మిస్ ఇన్ థియేటర్స్ యూ ఆర్ డెఫినెట్లీ మిస్సింగ్ అ గ్రేట్ డీల్ ఆఫ్ మూవీ. సో దిస్ ఈస్ మేడ్ ఫర్ థియేటర్. ఆ స్కేల్ ఏంటి, ఆ విజువల్స్ ఏంటి, ఆ డ్రామా ఏంటి, ఆ సౌండ్ స్కోర్ ఏంటి, ట్రై టు వాచ్ ఇట్ ఇన్ డాల్బీ అట్మాస్ థియేటర్స్ మీ దగ్గర ఉంటే, లేకపోయినా 5.1 థియేటర్స్. వన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ యూ విల్ గెట్. ఇది ఫోన్లో చూసేదో ఓటీటీలో చూసే సినిమా కానే కాదు, థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. అది ఎందుకన్నది మీకు 24th అర్థమవుతుంది. బీట్ ఎనీ లాంగ్వేజ్, వీ టుక్ మ్యాక్సిమం కేర్ టు డెలివర్ ద బెస్ట్ క్వాలిటీ. సో ప్లీజ్ వాచ్.
I think this is a very humble, hardworking project which we are going to see after COVID. So all the best for your movie thank and you to so the much. entire crew and also for your future. Thank And you. thank you so much for the time. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ 24th థియేటర్స్లోకి వచ్చేస్తుంది రాహుల్ సంకృత్యన్స్ ఫిల్మ్ శ్యామ్ సింగ్ రాయ్. సో చాలా మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓన్లీ థియేటర్ ఎక్స్పీరియన్సే బ్యూటిఫుల్గా ఉంటుంది అంటున్నారు కాబట్టి డూ వాచ్ ఇట్ అండ్ మేక్ ఇట్ అ బిగ్ సక్సెస్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.